చదవగలరా చేస్తానన్నాను. ఆ తర్వాత ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చేయలేకపోయాను. లక్కీలీ ఈరోజు ఆ పుస్తకం ఆవిష్కరణకి నేను వచ్చింది. నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. జైల్లో ఉన్న ఖైదీల్ని ఏదో చేశారని బంధించలేదు, ఇదేదో చేస్తారేమో అని బంధించారు. అదే వాస్తవం. పుస్తకం గురించి, జైల్లో నుంచి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడారు. పుస్తకం మనకందరికీ తెలిసిన విషయం. చంద్రమామని ఎన్ని రోజులు బంధిస్తే నేను నా ఫ్రెండ్తో వస్తూ మాట్లాడుతూ రావడంతో చెప్పాను, ఒక పక్షిని పంజరంలో బంధిస్తారు, కానీ అప్పుడు కూడా ఆ పక్షి స్వేచ్ఛను కోరే పాటే పాడుతుంది. దాన్ని బంధించలేదు. ఇప్పుడు అవసరం ఈ సభ మన కోసం, అందరి హక్కు కోసం పోరాడుతూ గొంతు విప్పుతూ జైల్లో ఉన్నారండి. అది ప్రాసెస్. బట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక సివిల్ సొసైటీ ఇలా కలిసి వాళ్ళకి అండగా ఉండడం. నీకు భయం లేదా అని ఇప్పుడే నా ఫ్రెండ్ ఉమామహేశ్వరరావు గారు అడిగాను. అంటే మీరు రాసిన లేఖని ఆలోచించాను. ఈ ప్రవాహంతో కొట్టుకుపోవడానికి చచ్చిపోయిన చేపలు చాలు, బట్ ఎదురీతి ఇవ్వడానికి ప్రాణం ఉండాలి. అలాంటి ప్రాణం ఉన్న చేపలేమో ఈరోజు మాట్లాడాల్సింది వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్, వై వీ హ్యావ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు బి ద హోప్. అంటే రీసెంట్గా ఒక లేఖ రాశాను, ఎంతమంది చదివారో తెలియదు. ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ఉమర్ ఖాలిద్. రీసెంట్గా ఒక సినిమా షూటింగ్ నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ వక్ఫ్ బోర్డు కోసం అన్ని ఎంపీస్లు, పార్లమెంటేరియన్స్ ఇక్కడికి వచ్చారు. చాలా మంది నాకు ఫోన్ చేశారు, బికాజ్ ఐ నో లాట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. అందుకు ఉమర్ ఖాలిద్ నాకు ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. బట్ నేను వెళ్ళి జైల్లో వెళ్ళి మీట్ చేయలేండి. ఇట్ బికమ్స్ మోర్ ఫోకస్డ్. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ దర్ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళ అమ్మ నాన్నని కలుద్దాం, ఈద్ అయ్యి కొన్ని రోజులైంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఉమర్ ఖాలిద్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ని అడిగారు. ఎందుకంటే ఉమర్ ఖాలిద్ లాంటి వాడు ఈ రోజు కూడా వితౌట్ బ్రేకింగ్ ఉన్నాడంటే దానికి కారణం ఇలాంటి స్నేహితులు ఆడి ఉండడం. వాళ్ళని అడిగా, మీరు 5 years నుంచి ఒక రోజు కూడా ఎవ్రీ మీటింగ్ 15 days ఒకసారి, వీక్లీ వన్స్ ఆయనకు ఒక మీటింగ్ ఛాన్స్ ఇస్తారు. ఉమర్ ఖాలిద్ ఎలా చూసుకుంటున్నారంటే వీళ్ళు, ఉమర్ ఖాలిద్ డిసైడ్ చేస్తాడు ఈ నెక్స్ట్ మీటింగ్ నువ్వు రావద్దు, ఆడిని పంపించు. ఎందుకు ఇంత ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదంటే వాళ్ళు కథ చెప్పారు. ఒక 17 వయసు కుర్రోడు తను చేయని తప్పుకి జైలు పాలైంది. ఆయన కోసం వాదించేవాళ్ళు, ఆయన చూసేవాళ్ళు, ఆయన కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేక హీ స్పెండ్ మోర్ దెన్ 20 years ఇన్ జైల్. 20 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేశారు 37, 38. ఆ తిహార్ జైలు ఎలా ఉంటుందో, ఎందుకంటే మా ఉమర్ ఖాలిద్ పోయాడు కదా అని ఆయన్ని వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళి కలిశారు. మాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తావా అంటే, ఆయన వీళ్ళని చూసి ఒక 3-4 నెలలు 6 నెలలు చూసుకున్న తర్వాత వదిలేయండి. అలా కాదండి, అలా వదిలేయండి, 6 నెలల తర్వాత